ఎల్ల నరేష్ మాట్లాడుతున్నాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. థ్యాంక్ యూ. ఒరే ఎర్రబెబ్బులే, మంచి మటన్ కర్రీ వాసన వస్తుందేంట్రా? ఈడెవడో మసాలా కూడా గట్టిగా వేసాడు. ఫ్రీగా వచ్చినట్టుంది ఇటుకి. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపుతారు. వా సూపర్ రాజ్యాలు నోట్లు వేసుకుంటే అనపూసి కరిపినట్టు కరిగిపోతుంది. అంత బాగుంటే మనకేం మిగులుతుంది? పడ్డానికి వెళ్తే కుక్కలకి వేసినట్టు చివరిలో మన మొఖాన్ని దుమ్ములేస్తారు. అమ్మ నా కొడకల్లారా, అంటే మీరు వాంటెడ్ గానే మాకు బోన్లు వేస్తున్నారన్నమాట. అర్జెంటుగా మనం కాలు చేతులు కడుక్కుని మనం పట్టి పడదాం. మనం తినగా మిగిలిందే వాళ్ళు తింటారు. సరే పద అయితే ఇంకెందుకు సరే, లేటు? పద. ఇన్నాళ్ళ నుంచి మీ ఎంగిల్ని మేము భరించున్నాంరా. ఇప్పుడు చూపిస్తాను రా నా ఎంగిలి ఎంత భయంకరంగా ఉంటుందో. యదమ్ముండా మేము తినేదాకా కూడా ఆగలేదు, మూతెట్టేసాం. దొంగముండా దొరికా. నేను తింటే మీకు గుండె వస్తుందిరా. అరే చూడు, మంగ దొంగ. ఈడెవడో వస్తున్నాడు. ఈ నడుగుదాం. బంగారాజు గడు ఎక్కడ ఉంటాడు? మంగ దొంగ. ఫోటో ఫోటో తినమ్మ. ఫోటో ఏది? ఏ మంగ మంగ, ఏ మంగ దొంగ. ఇప్పుడే మటర్ మిస్ అయ్యాను రా. వెంటనే యాక్సిడెంటా? ఒరే కరెంట్ జరిగే. అమ్మయ్యా, జస్ట్ మిస్. రైట్ నీ అబ్బా. ఏ మంగ. చెయ్. ఎవ్వడో ప్రశాంతంగా పని చేయనట్లేదు రా. ₹50 వాటర్ వాష్ కకృతి పడి చెరువులో బండి గడిగాం. ఇప్పుడు ఈ బంగారాజు గారు రిపేర్కి ఎంత అడుగుతాడో ఏమో. థు, నీ కకృతి నాటుకోండి. రే బంగారాజు, బంగారాజు వీడు లేనట్టున్నాడు. అయినా ఈ బోర్డు రిపేర్కి డబ్బులు ఎందుకు బొక్క, మనమే చేసుకుంటే పోలా. ఏంటి బాబు, ఎవరో లేరా షెడ్లో? ఆ కాలజోట్ తీసి చూడరా అందాదోన్. అందాదమ్మ. ఇక్కడ బంగారాజు అంటే నువ్వేనా? అవును నేనే. ఏం కావాలేటి? ఈ షెడ్డులో మెకానిక్వి నువ్వేనా? అవును నేనే. నా కారు చెడిపోయింది, కొంచెం హెల్ప్ కావాలి. కార్ అంటే పెద్ద బేరమే. హ, రే బంగారాజు, ఈసారికి చెడగొట్టేస్తానే. ఇగో షెడ్ నాదే కానీ రిపేర్ చేయడం మాత్రం కుదరదు. ఎందుకో పాపం. అదంతే, రేపురా. రై, కస్టమర్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నేను ఇలాగే మాట్లాడతాను. నచ్చకపోతే దొబ్బేయి. ఏదో ఒకటి చేసి వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. సరేనాయా, ఓ 2000 ఇస్తాను, వచ్చి హెల్ప్ చేయి. రానని చెప్పాగా. 4000 ఇస్తానయ్యా, వచ్చి హెల్ప్ చేయి. కుదరదు. 10,000 ఇస్తానయ్యా, జస్ట్ తొయ్యాలంతే. ఏంటి తోస్తే 10,000? ఇంతకీ ఎందుకు ఆగిపోయింది నీ కారు? తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తానయ్యా? చూస్తే ఈ ఊరోడ్లా లేవు, ఈ రోడ్లోకి ఎందుకు వచ్చావు? ఈ ఊరోడిని కాదు కాబట్టి తెలియక ఈ రోడ్లలో తిరుగుతున్నాను. ఆ, అయినా ఈ ఏదో ప్రశ్నలు ఏంటయ్యా, పెద్ద యాప్లా ఉన్నావు. యాప్ పువ్వా? ఇప్పుడు చెప్తా చూడు. ఒరేయ్, రోడ్డు ఖాళీగానే ఉంది కదా, హార్న్ ఎందుకు కొడుతున్నావు? హార్న్ కొట్టకు, నేను డిస్ట్రాక్ట్ అవుతాను. మా ఊరు వచ్చి నన్నే ఆరని కొట్టొద్దంటావా? ఇప్పుడు చూడు. బ్రదర్, మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం? కార్ అన్నావు? కారా? కారేంటి? కార్ ఏంటియా? ముందు బండి దిగు. ఇందాక కార్ ఆగిపోయిందని తీసుకొచ్చావు, ఇప్పుడు కార్ ఏంటంటావేట్రా? కరెక్టే కదా? కరెక్టే కదా అన్న. కారు ముందుంది. ఇంతకు ముందు కార్ ఏంటి అన్నావు, ఇప్పుడు ముందుంది అంటున్నావు. ఏటి కదా, ఇంతకీ కార్ ఉందా లేదా? డౌటా? చెక్ చేసుకో. అదేట్రా కార్కి సలబడేసావు? అది వెతికి తీసుకొచ్చిస్తే ఎక్స్ట్రా 5,000 ఇస్తాను. ఏంటి 5,000? నువ్వు అలాగే ఆగరా.
సోమనాయుడు బండి. సరే పదండ్రా వెళ్దాం. వస్తాం సార్. వస్తాం సార్. వస్తాం సార్. నమస్తే సార్. ఆడైపోయాడు సార్. ఎంతసేపు చూస్తారు సార్? కావాలంటే ఫోన్ ఉంచేసుకోండి. మీరు నాకు డబ్బులు ఇచ్చేస్తే నాకు ట్రైనింగ్ టైం అవుతుంది, నేను వెళ్ళిపోతాను. ఒరే నీకు ఫోటోలు తీయడం నేర్పింది ఎవడరా? యూట్యూబ్లో ఒక పెద్ద ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకున్నాను సార్. ఆడిని నిన్ను కలిపి చంపేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫోటోలో ఆడి ఫేస్ ఏదిరా? సార్ నాకు ఒక 1 అవర్ టైం ఇవ్వండి సార్, ఆ ఫోటోలు మళ్ళీ తీసుకొచ్చేస్తాను. రే ఆగా, మీడియా మనకన్నా ఫాస్ట్గా ఉంటుంది, చూద్దాం ఆగా. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు పెద్ద చెరువు కట్ట పక్కన మర్డర్ జరిగిన ప్లేస్మెంట్ లో మృతుడి పేరు సోమనాయుడు. అరే రే 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 చెత్త నా కొడక, ఎవరిని చంపమంటే ఎవరిని చంపేసొచ్చావరా? అంటే మీరు చంపమన్నది వీణ్ణి కదా సార్? ఈడు ఆడేంట్రా? అయినా నీకు ఇచ్చిన ఫోటో ఏది? ఫోటో అది కోర్టులో ఉంది సార్. కోట్ ఏదిరా? కోర్టు బైక్ మీద ఉంది సార్. బండి ఎక్కడ ఉందరా? బండి ఆడెవడో వేసుకెళ్ళిపోయాడు సార్. అరే రే సార్, సార్, ఇచ్చే లేకపోతే నేను సార్, చంపేస్తా. సార్, ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఏయ్, ఛే. హలో ఘటీలు, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా. బయలుదేరావు కదా, ట్రైన్ కి టైం అవుతుంది. బయలుదేరుతున్నాను కానీ నేను నీకు 2 lakhs ఇచ్చాను కదా, అది నాకు మళ్ళీ కావాలి. అవి ఎక్కడివి? అప్పుడు షాపింగ్ చేసేసాను కదా. ఏంటి మొత్తమా? నువ్వే కదా చెప్పింది మళ్ళీ తీసుకొస్తానని. తెస్తాను తెస్తాను. మీ షర్టు చాలా బాగుంది సార్, కానీ సారీ సార్, మీ డబ్బులు తిరిగి ఇవ్వలేను సార్. సారీరా, నేను కూడా నిన్ను చంపడానికి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వద్దనుకుంటున్నాను, నేనే చంపేస్తాను. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క 24 hours టైం ఇవ్వండి సార్. మీరు చెప్పినోడిని, నా కోర్టు తొప్పేసినోడిని ఇద్దరిని చంపేసి మీ దగ్గరికి ప్రూఫ్తో వస్తాను సార్, గ్యారంటీగా వస్తాను సార్. ఎందుకు ఓడిపోయో తెలుసుకుంటే ఎలా గెలవాలో తెలుస్తుంది, గుర్తుపెట్టుకో. ఆ? సార్ ఆ బంగారు రాజుగాడు ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాడు సార్. వీడనమాట. కర్రతో పిచ్చి మొక్కలు కొడుతూ ఏదో ఎతుకుతున్నాడు సార్. అరే బండి పంచర్ అయిందే, ఈడు వెళ్ళిపోతున్నాడే. ఆపు ఆపు. ఏట్రా ఏలు చూపెడుతున్నావు? నువ్వు ఏలు ఎందుకు చూపించావు? ఇలా చూపిస్తే లిఫ్ట్ అని రా. అందాదున్నా నేను ఇవ్వను లిఫ్ట్. పోలీసు అడిగితే లిఫ్ట్ ఇవ్వనంటావా నిన్ను? అబ్బా రే ఏట్రా ఎలా కొట్టేశావు నిన్ను? అబ్బా అబ్బా పంచర్ వేయించుకోవడానికి షాప్కి వచ్చాయి. కొట్టిన చోట కొట్టకుండా కొట్టి అలా దిక్కులు చూస్తున్నావేట్రా? సార్ నేను మిమ్మల్ని ఎందుకు కొడుతున్నాను సార్? రే ఇలా కొట్టేసి ఎందుకు కొట్టానంట, నువ్వు ఏమన్నా అపరిచితులు వేట్రా? అది కాదు సార్, మన ఇద్దరం ఈ అడవిలో ఏం చేస్తున్నాం సార్? మేమైతే డ్యూటీ చేయడానికి వచ్చాం సార్, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదు సార్. నన్ను సార్ సార్ నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పానండి సార్. చెరువు వరం
హలో ఘాటీలు గోదావరికి టైం అవుతుంది నేను వెయిట్ చేస్తున్నాను నువ్వు బయలుదేరవా లేదా థ్యాంక్స్ గుర్తు చేసినందుకు వచ్చేస్తున్నాను. Hi, congratulations Volga Videos for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.